ఊర్ధ్వలోకమందున గర్వగాన శోధులో పంచకాలమందున కన్యాగర్భమందున పుట్టినట్టి రక్షక ఓ ఇమ్మానుయేల్ ప్రభు ఓ నరావతారుడా నిన్ను నిన్న సఖ్యమా భూత పాట పాడోడి రావే నీతి సూర్యుడా రావే దేవపుత్రుడా మేదోరా కవల్లాలో లోక సౌఖ్యమాయెను భూనివాసులందరూ రాజ్యాభిషేకించెదరు నిన్ను నమ్ము వారికి ఆత్మశుద్ధి
చిన్నమ్మా నువ్వు ఒకదాని రాలు తొందరగా. యేసుని వెలుగులో నడిచెదను, రాత్రి పగలయనతో నడిచెదను, వెలుగు నడిచెదను, వెంబడించెదను. యేసుడే నా రక్షకుడు, నడిచెదనే ప్రభు యేసునితో, హల్లెలూయా. నడిచెదనే ప్రభు హస్తముతో, కాంతిలో నుండగా జయం గంతును, యేసునే నే వెంబడింతును. యేసుని వెలుగులో నడిచెదను, రాత్రి పగల నాతో నడిచెదను, వెంబడించెదను. యేసుని చాలు చలి చలి నడిచెదనే ప్రభు యేసునితో, హల్లెలూయా. నడిచెదనే ప్రభు హస్తముతో, కాంతిలో నుండగా జయం గంతును. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన యేసుక్రీస్తు. దానికి ఇవే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి నుండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. ప్రార్థన చేశాం. ఏమైందమ్మ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధము ప్రేమగల మా తండ్రి, దయగల మా దేవుడా, కృపగల మా తండ్రి, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ పాదాలకు వందనాలు అయ్యా, స్తోత్రాలు. పోయిన తండ్రి స్త్రీల క్రిస్మస్ నుండి నా ప్రభు ఈ యొక్క
స్త్రీల క్రిస్మస్ వరకు తండ్రి మమ్మల్ని అందరినీ సుఖాక్షేమంగా యోగ్యంగా కాపాడిన ప్రభా, నీ సన్నిధానంలో మొరపెట్టకు, స్తుతించుటకు, గణపరచుటకు ప్రభా మాకిచ్చిన తరుణాన్ని బట్టి నీకు వందనాలయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా నీ పాదాలకు వందనాలు తండ్రి. ఈ క్యాండిల్ వెలిగించటంలో నా తండ్రి మా హృదయాలు కూడా అట్లా వెలిగించేటట్టు తండ్రి మా ఒక్కొక్కరు హృదయాలు కరిగించమని తండ్రి నీ పాదాల కాడికి వచ్చి మొరపెడుతున్నావు. మా మొరాలకించే దేవుడు నా తండ్రి నీకు వందనాలు. నీ వాక్యానుసారంగా మేము జీవించబాత అనుగ్రహించండి ప్రభువా, నీ పాదాలకు వందనాలు. అందరికి ఇచ్చినందుకు నీకు లెక్కలేని వెలలేని వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏ సతిపరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. बोलो यीशु मसीह की जय। राजुला राजू की जय। हैप्पी हैप्पी क्रिसमस, मेरी मेरी क्रिसमस, मेरी मेरी क्रिसमस, हैप्पी हैप्पी क्रिसमस, वी विश यू मेरी क्रिसमस, हैप्पी क्रिसमस, मेरी क्रिसमस. చందక్క పాడు, నిలబడవు ఏంటంటే కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గోదమో సత్ప్రభు నామము కీర్తనల సంతోషగానము చేయుదము రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే మహాదేవుండు ఘన మహాత్యము గల రాజు భూమ్యాగాధపు లోయలును భూధర శిఖరములాయనవే రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే సముద్రము సృష్టించే నాయనదే సాచుని హస్తమే భూమి చేసే ఆయన దైవము పాలితులా మాయన మే పెరి గొర్రెల
ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర బ్రోకుదము. ఆయన మాటలు గైకొనిన దయవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, తండ్రి కుమార శుద్ధాత్మకులు లఘు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగముల తాను ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే.
వినరేయునారులారా వేణులాగింపు మీరా మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడై వినారే అనుదినమును దేవుని తనయుని పదవన జంబులు మన నిలుపులు కొనుచును వినరేయునారులారా వేణులాగింపు మీరా మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడై వినారే నరరూపు ముని గోరా నరకులారమణి దొరితాము బాపు దొడ దొరయౌ మరుయార పరపుడు దృడు మరుదరు దరు గరి గరి జరి గరి గిరయౌ గుణ ప్రభు కరుణను గణరే వినారేయునారులారా వేణులాగింపు మీరా మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడై వినారే దురితమూలన పావచ్చే మరణమై తిరిగి లేచి నిరతమోక్షాను దరయౌ మరుయాగరుడగు తని బిర బిర మన బందరగా కరుణ కరుణ నిశరము శరణు నిపోగము వినరేయునారులారా వేణులాగింపు మీరా మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడై వినారే పొందు గోరిన వారి విందాపరమోపకారి ఎందరి పరమానంద పదమందగ చేసెను అందములను బ్రహ్మిసురాలతము చిందెను భక్తులడెందముగుందగా వినరేయునారులారా వేణులాగింపు మీరా మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడై వినారే ఇలమాయావాదులమాని ఇతడే సద్గురుడాని తలపోసి చూచి మతిని శైలభక్తిని కొలచిన వారికి నిలజనులకు కలు ముల నలరెడు దరి కుల కాందని సుఖములు మరియు సగును వినరేయునారులారా వేణులాగింపు మీరా మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడై వినారే ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి సంఘ స్త్రీలంతా కూడా ఇంతవరకు చక్కగా ప్రతి కార్యక్రమంలో ముందుకొచ్చారు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో ఒక చిన్న మాట గమనించండి. సమయము చాలా ముందుకు వెళ్ళిపోయింది. మనది సిటీ కాదు కనుక మనము ముందుకు కొనసాగిపోదాము.
ఈ సమయంలో కార్యక్రమాన్ని కొంచెం షార్ట్ చేసుకుందాం, కొంచెం తక్కువ చేసుకొని ముందుకు వెళ్దాం. ఈ సమయంలో మనం అందరము ఆ విధంగా కూర్చొని ఉండగా ముందుకు జరగబోయే కార్యక్రమం నిమిత్తము మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ముందున్న కార్యక్రమం కొరకు మన మధ్యలో ఉన్నటువంటి జ్యోతి సిస్టర్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. తండ్రి, మా కొరకు ఈ లోకంలో శిశువుగా జన్మించిన ఆయన మా యొక్క పాపముల నిమిత్తం నాయన శిలువ మరణం అయిపోయినావు నాయన. పాప విమోచన కోసం మాకు వచ్చి ఉన్నాను తండ్రి. అటు రక్షణ ఆనందంతో తండ్రి నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు, నిన్ను గనపరచుటకు, మమ్మల్ని అందరినీ ఏకంగా ఈ యొక్క సంఘంగా కూడి నిన్ను ఆరాధించుటకు తండ్రి మా కొరకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా యొక్క పాటల ద్వారా, మా యొక్క ఆరాధన ద్వారా నాయన నువ్వే మహిమ పొంది ఉన్నామని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. నాయన ప్రేమించి మమ్మల్ని చేర్పించిన విధులను బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ముందున్న కార్యక్రమంలో నాయన నీ దాసుని మరుగుపరిచి, నీ దాసాలని మరుగుపరిచి మాకు ఇవ్వబడుచున్న వర్తమానం ద్వారా మేము సంతోషం పొందుకొనిలాగున, అటు సంతోషం ద్వారా నిన్ను మహిమపరచులాగున నాయన మమ్మను మీరే కాచి కాపాడమని సమయం ఇచ్చిన నిండా వందనాలు చెల్లిస్తూ ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. ఈ సమయంలో మనము ముందుకు వెళ్ళిపోదాం. కొన్ని గ్రీటింగ్స్ వినేసి, ఒక దేవుని మాటలు మనము వినేసి కేక్ కటింగ్ చేసుకొని ముందుకు వెళ్ళిపోదాం. మన మధ్యలో స్త్రీల సమాజం నుంచి ప్రెసిడెంట్ గారు ఉన్నారు. వారు ముందుకొచ్చి ఒక్క నిమిషం చటుక్కుని వచ్చి చిటుక్కున 2 మాటలు చెప్పి ముందుకెళ్తారు. వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. స్వరూపగమ్మ గారికి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామంలో మీ అందరికి శుభములు తెలియజేస్తున్నాను. మరియా స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన స్త్రీ కనుక మనము కూడా ఆశీర్వదింపబడే వారముగా ఉండాలని దేవుని ప్రార్థిస్తూ ఉందాం. మనల్ని ఆశీర్వదించలాగిన దేవుడు కృప చూపుతాడు. ఈ కొద్ది మాటలను ముగించుకుందాం. చాలా సింపుల్గా దేవుడు స్త్రీలను మరియమ్మను ఏ విధంగా అయితే దీవించాడో మనల్ని కూడా దీవిస్తాడని చక్కగా ప్రెసిడెంట్ గారు తెలియజేశాడు. దేవుడు అట్టి విధంగా దీవించునుగాక. ఆమేన్. తల్లు వంచి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తల్లు వంచినట్లయితే ఇదిగో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ముందుకెళ్దాం. ఇస్సాక్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా గొప్ప దేవ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం. ఆయన ఈ ఉదయకాలం నుండి నాయన రాత్రి కాలం వరకు మమ్మల్ని అందరినీ క్షేమంగా కాపాడి మరొకసారి నీ సన్నిధానం నిలబెట్టి మమ్మల్ని నాయన సంఘంగా మేమందరం ఆయన సంతోషించే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు వందనాలు అయ్యా. ఈరోజు స్త్రీల క్రిస్మస్ జరుపుకుంటుండగా మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు. ప్రతి ఒక్క స్త్రీని, ప్రతి ఒక్క పిల్లలను ఆయన మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. ప్రతి సంవత్సరం ఇలా జరుపుకొని ఉత్సాహంగా నాయన నీ యొక్క పుట్టుక దినాన్ని మేము జరుపుకుంటూ వాళ్ళకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి వందనాలు తెలుస్తున్నాను అయ్యా. వచ్చిన ప్రతి బిడ్డలను దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. ఇంతవరకు నాయన మన గ్రామంలో తిరిగి కులవత్తులు వెలిగించుకుంటూ ఆయన మరి నీ మందిరానికి వచ్చిన నాయన వారి ఈ సంవత్సరం మొత్తం వారి జీవితాల్లో నూతన ఉత్తేజంగా కొవ్వొత్తుల వాళ్ళ వెలుగుగా వాళ్ళ జీవితాలు సమర్పించుకుంటూ ప్రతి ఒక్కరు నిన్ను నీ అందు భయభక్తులు కలిగించే భాగ్యం వారికి అనుగ్రహించమని అయ్యా. వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువు ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మరి స్త్రీల సమాజం సెక్రటరీగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా ముందుకొచ్చి 1 నిమిషం అట్లా 2 మాటలు గ్రీటింగ్స్ తెలియజేసి ముందుకెళ్తారు. సమయం ఇచ్చినందుకు అయ్య గారికి నా వందనాలు, మరి ముఖ్యమైన దేవునికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మరి స్త్రీలందరికీ ఇక్కడ నిలబడడం అందరికీ నా
నూతన క్రిస్మస్ స్త్రీల క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఇదే మీ ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి మీ ఒక తొట్టిలో పండుకొని ఉండుట చూసుట మీరు చూచెదరని వారితో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నిజంగా పోయినసారి కంటే ఈసారి కొంత డెవలప్ అయ్యారనే చెప్పొచ్చు. దేవుడు ఇంకా వారిని అభివృద్ధి చెందించాలని మనం ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచి కళ్ళు మూసుకొని చెప్పిన మాటల్ని బట్టి సంఘాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఉంటుండగా పెద్ద జ్ఞానమ్మ గారు ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. గడిచిన సంవత్సరం అంతటిలో తండ్రి ఎన్నో కష్టాల నుంచి, ఎన్నో బాధల నుంచి, ఎన్నో ఇరుల నుంచి తప్పించాలి. ఈ దినమును, ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు, కోట్ల స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా గ్రామం చుట్టూ నీ దూతలకు ఎరువులు కావాలని తండ్రి. ఇప్పటి వరకు తండ్రి మరి ఏ తీరుగా వెలిగించినాము తండ్రి, అదేవిధంగా మా హృదయాలు వెలిగించడానికి సహాయం చేయమని అద్భుతకరుడ, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా, నిన్ను యొక్క రీతిగా పరిపాలించిన యేసయ్య నీ పాదాలకు స్తోత్రాలు. ఇప్పుడు యొక్క బిడ్డ చెప్పబో వాక్యాన్ని ప్రభా మా యొక్క పిల్లలు నడుపుడు ఆ వాక్యానుసారమైన జీవితంలో మేము జీవించడానికి సహాయం చేయమని, వచ్చిన ప్రతి బిడ్డ మీద నీ యొక్క ఆశీర్వాదాలు ఉంచమని మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అమృతక్క గారు ఉన్నారా? వారు కూడా ట్రెజరర్గా ఉన్నారు. వచ్చి ఒక చిన్న హ్యాపీ క్రిస్మస్ చెప్పి వెళ్తారు. రండి, ముందుకు రండి. తొందరగా మళ్ళీ లేట్ అయిపోతుంది, చికెన్ చల్లారిపోతుంది. రండి రండి, వేడివేడిగా తింటేనే బాగుంటుంది అని. నిండా వందనాలు. శాస్త్రయ్య గారికి నిండా వందనాలు. సంవత్సరం అంతా కాపాడిన దేవానికి లెక్కలేని వందనాలు. ఈ సంవత్సరం ఇంతవరకు తప్పించుకున్నాను తండ్రి, నీకు లెక్కలేని వెళ్ళలేని వందనాలు చెల్లించుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తల్లు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో మనమ్మ గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. ఈ సమయంలో మరి స్త్రీలు తెలియజేశారు, పురుషులు కూడా మాట్లాడితే బాగుంటుంది, కానీ సమయం చాలా ఎక్కువైపోయింది. కాబట్టి ఒక చిన్న ఆలోచన ఏంటి అని అంటే, పురుషులందరి తరపున మరి కమిటీ సెక్రటరీ గారు ఉన్నారు కనుక వారు ముందుకు వచ్చి ఒక్క మాట ఎట్లయితే మన కమిటీ వాళ్ళు తెలియజేశారో అట్లనే అందరికీ హ్యాపీ క్రిస్మస్ వారు కూడా తెలియజేస్తారు. సెక్రటరీ గారు ముందుకు రావాలి. రండి. ప్రైజ్ లార్డ్. ప్రభు మనకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రీ క్రిస్మస్ జరుపుకున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది.
ఎందుకంటే అందరూ ఆల్మోస్ట్ సేమ్ శారీ కట్టుకుని ఉన్నారు, కొంతమంది మాత్రమే డిఫరెంట్ శారీ కట్టుకుని ఉన్నారు. మరి దేవుడు ఇటు కార్యము మరి ఇలా దయచేసినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. వచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, చాలా చక్కగా తెలియజేశారు. నిజం చెప్పాలి, మీరు ఈ శారీలో చూడడానికి చాలా బాగున్నారు, చాలా బాగున్నారు. దేవుడు ఇంకా మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఈ సమయంలో చెప్పబడిన మాటల్ని బట్టి, తర్వాత చెప్పబోయే వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరి తల్లు వంచినట్లయితే చెప్పబోయే మాటల్ని బట్టి ఎలిషమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు. పరిశుద్ధుడా మహోన్నతుడా, నీ యొక్క పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. నీ యొక్క పరమైన కృప చేత ప్రేమ చేత నా తండ్రి దినమంతా కాపాడి దీనదేవంతో నింపినందుకై నీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇలాంటి సమయము లేక ఎంతోమంది బిడ్డలు క్షీణించిపోతున్నారు, అధోగతి పాలైపోతున్నారు. అయ్యా నీకు వందనాలు. మరి మాకైతే ఇంత గొప్ప తరుణం నాకు ఇచ్చినందుకు నీకు వెలలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి నాయన, నా అక్కలు, నా చెల్లెండ్లు, నా కొడుకులు, నా కోడళ్ళు, నా అల్లుళ్ళు, నా బిడ్డలు, ప్రతి వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకై నీకు వెలలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి మాకు ఇచ్చిన పాస్టమ్మ కొరకు ప్రార్థిస్తుంటున్నాను. మరి ఒక్కరోజే కాకుండా నా తండ్రి అనునిత్యం నిన్ను స్తుతించే భాగ్యం నాకును అనుగ్రహించబడుతున్నాను. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినం చూడలేక ఎంతోమంది నీ రాజ్యం వచ్చినారు. నన్నైతే సజీవంగా ఉంచి నీ ఉచితమైన కృపలో నన్ను నిలబెట్టుకున్నందుకు నీకే లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ త్వరలో రానని యేసుక్రీస్తుని వేడుకొని ప్రార్థించుకుంటున్నాను తండ్రి. ప్రైజ్ ది లార్డ్. సమయం అయినా ఉరుకుతూనే ఉంది, కొంచెం నిమ్మలంగా పోతుందేమో అనుకుంటే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంను చదువుకుందాం. ఒక 2 నిమిషాలు దేవుని వాక్యాన్ని కూడా మనం వినడానికి సిద్ధపడదాం. బైబిల్ గ్రంథంలో నుండి లూకా సువార్త 1వ అధ్యాయము 42 నుంచి 43 వచనాల్ని మనం చదువుకుందాం. మనందరం బైబిల్ గ్రంథాలు తీస్తూ ఉండగా గ్రేస్ టీచర్ గారు ముందుకొచ్చి ఒక మాటల్ని చదివి వినిపిస్తారు. లూకా సువార్త 1వ అధ్యాయము 42, 43 వచనాల్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 42 నుండి అనుకుంటా కదా 43. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యుద్ధకు వచ్చుట నాకేలాగూ ప్రాప్తించెను. 43. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందంతో గంతులు వేశాను. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును కనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును కనపరుచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును
నన్ను ధన్యురాలని అందరూ. ఆయన నామము పరిశుద్ధము. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును. దేవుడి వాక్యం దీవించును గాక. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని డైరెక్ట్గా దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. ప్రతి ఒక్కరం కూడా తల్లు వంచి కళ్ళు మూసుకొని చదవబడిన వాక్యమును బట్టి అదేవిధంగా చెప్పబోయే వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తల్లు వంచినట్లయితే మన మధ్యలో ప్రమీలమ్మ గారు ఉన్నారు, వారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. రండి. పరిశుద్ధుడా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదముల కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. యేసయ్యా, నీకు లెక్కలేని నెలలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నా తండ్రి సంవత్సరం అంతా నా ప్రభువా, నా తండ్రి నాయనా నువ్వు కాపాడినావు, తోడైనావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. బలహీనతలో బలం ఇచ్చిన దేవుడా నీకు వందనాలు. అనారోగ్యతలో ఆరోగ్యం ఇచ్చి నాయనా హౌస్ను పొడిగిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. యేసయ్యా గొప్ప దేవుడా, యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయ్యా శ్రీల క్రిస్మస్ నైనా జరుపుకుంటకు తండ్రి. ఈ దినము ఈరోజు ఇచ్చినందుకు నీకు లెక్కలేని వెళ్ళలేని వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా నా ప్రభా, నా తండ్రి నేను ఘనపరచుటకు స్తుతించుటకు తండ్రి. నాయనా నా ప్రభా, ఇంకా నాయనా వచ్చే సంవత్సరం అంతా కాపాడమని నీ దీవెనలు నీ ఆశీర్వాదాలు కుమ్మరించి చెప్పనైన వాగ్దానాలు అయ్యా నాయన మా హృదయంలో భద్రపరుచుకున్నటకు నాయన తండ్రి. పశువు ఏ విధంగా తండ్రి మాత మేసి నెమరి వెత్తుదో తండ్రి, నీ యొక్క వాగ్దానాలు తండ్రి మా హృదయంలో ఫలించుటకు తండ్రి నాయన జ్ఞాపకం చేసుకున్నటకు మాకు జ్ఞానమును తెలివిని దయచేయమని చెప్పనైనా నీ దాసుని దీవించి ఆశీర్వదించమని, ఈ రాత్రికాల దీవెనలు ఆశీర్వాదాలు కుమ్మరించమని మా ప్రియుడు మా రక్షకుడని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. సమయంలో మనమందరం కూడా ఒక 2-3 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి సిద్ధపడదాం. మన మధ్యలో ఉన్నటువంటి స్థానిక సంఘ కాపరి పాస్టరమ్మ గారు 2-3 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనకు తెలియజేస్తారు. శ్రద్ధతో దేవుని వాక్యాన్ని మనం విందాం. ఈ సమయాన్ని పాస్టరమ్మ గారికి అప్పగిద్దాం. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు క్రిస్మస్ మనం అందరం జరుపుకోవడానికి గల కారణము ఏంటో మనం తెలుసుకుందామే. మొట్టమొదటిగా 2 మాటలు నేను వాక్యంలోకి వెళ్ళే ముందు మీకు తెలియజేయాలనుకుంటున్నా. మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఎక్కడనే కానీ శ్రీల క్రిస్మస్ అనేది నవంబర్ 25వ తారీఖు నాడు జరగదు. ఏ ప్రాంతంలోనైనా సరే క్రిస్మస్ ప్రోగ్రాలు మొదలు కావు, క్రిస్మస్ యొక్క కార్యక్రమాలు అనేవి మొదలు కావు. కానీ దేవుని కృప, దేవుని ఆశీర్వాదము, దేవుడిచ్చిన బహుమానము లక్కపెల్లికి ఏంటంటే నవంబర్ 25 తారీఖు క్రిస్మస్కి 1 నెల రోజుల ముందే శ్రీల క్రిస్మస్ మనము లక్కపల్లి ప్రాంతంలో జరుపుకుంటకు దేవుడు మనకు ఒక గొప్ప ధన్యత ఇచ్చినట్టు మనం చూస్తున్నాం, మన జీవితాల్లో మనం అనుభవించాం. కాబట్టి దీన్ని బట్టి దేవునికి అందరము ఒకసారి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే బైబిల్లో దేవుడు స్త్రీకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మరి లూకా సువార్త 1వ అధ్యాయం 42 నుండి 43 వచనాలు మనం చదువుకున్నట్లయితే తల్లి అయిన మరియా స్త్రీలలో ఆశీర్వదింపబడినదిగా మనం చదువుకున్నాం. తన గర్భాశయము కూడా ఏమైంది? ఆశీర్వదింపబడినట్లుగా మనం చదువుకున్నాం. మరి ఎందుకు
తల్లి అయిన మరియ యొక్క గర్భాశయం ఆశీర్వదింపబడిందో మనం తెలుసుకుందాం. ఎందుకు మరియ ఆశీర్వదింపబడింది? మరి మరియనే కాదు, ప్రతి ఒక్కరం ఆశీర్వదింపబడవచ్చు కదా, అంత ముందుకున్న స్త్రీలందరూ ఆశీర్వదింపబడవచ్చు కదా. ఆశీర్వదింపబడడానికి గల కారణం ఏంటో మనము తెలుసుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయం 3 నుండి 6 వచనాలు చదువుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయం 3 నుండి 6 వచనాలు. అయితే తోట మధ్యలోనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్టు వాటిని తినకూడదని, వాటిని ముట్టనే ముట్టకూడదని చెప్పెనని సర్పము వారితో ననెను. హల్లెలూయా. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా వాటిని తిను దినమున మీరు కనులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల వలె యుందురనియు దేవునికి తెలియననియు స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియును, కనులకు అందమైనదియును, వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలోని కొన్ని తీసుకొని తినెను. తనతో పాటు తన భర్తకును ఇచ్చెనని అతడు కూడా తినెను. హల్లెలూయా. ఇక్కడ ఏముందండి లేఖనాల్లో? ఆదాము అవ్వ స్టోరీ. చిన్నపిల్లలు అడిగినా కానీ ప్రతి ఒక్కరు ఆదాము అవ్వ స్టోరీ చెప్తారు. అయితే ఆ ఏదెను వనంలో ఆదాము అవ్వ ఉన్నప్పుడు సర్పము యుక్తి గలది. ఎలాంటిది? యుక్తి, జ్ఞానము గలది. మరి అలాంటి జ్ఞానము కలిగిన సర్పం ఏం చేసింది? ఒకరోజు అవ్వ యొద్దకు వచ్చింది. ఎవరి యొద్దకు? అవ్వ యొద్దకు వచ్చింది. అవ్వ ఒంటరిగా ఉండుట చూసి అవ్వ యొద్దకు వచ్చి ఏమంటుంది? ఇదిగో ఈ ఒక చెట్టు పండ్లను చూస్తే మీకు ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది, మీ కనులు తెరవబడతాయి, మీరు చావనే చావరు, మీరు దేవదూతల వలె మారుతారు అని. అంటే అక్కడ 3 మాటలు మనకు కనబడుతున్నాయి. మీ కనులు తెరవబడతాయి, మీకేమొస్తుంది? జ్ఞానం వస్తుంది, మీరు చావనే చావరు. ఎలా కనబడతారు? దేవదూతల వలె మీరు మారుతారని అక్కడ రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. అదే బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో మనం చూసుకున్నట్లయితే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అని మనం చూస్తాం. అవునా కదా? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఎక్కడ మొదలైంది? ఆదిలో సృష్టిలో అవ్వ ఆ పండు తిన్నప్పుడే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అవునా కదా? జీవించాలనుకుంది, చావనే చావకుండునట్లు. దేవదూతల వలె శరీరాశ అంటే దేవదూతలు ఎలాంటి రూపంనైతే కలిగి ఉన్నారో అలాంటి అందమైన రూపాన్ని ఆశించింది. నేత్రాశ అంటే కనులు తెరవబడతాయి, అంటే ఇంకా అనేకమైనది చూడాలి అని అనుకుంది. అవునా కదా? మరి శరీరాశ, నేత్రాశ ఆదిలో పుట్టినట్లుగా మనం చూస్తున్నాం. అంటే పాపం అనేది స్త్రీ నుండే మొదలైంది. మరి ఆ పాపం ఎక్కడి నుండి పోవాలి? ఆ స్త్రీ నుండే ఆ పాపము పోవాలి. మరి స్త్రీ నుండి పాపం పుట్టినప్పుడు దేవుడు స్త్రీనే ఎన్నుకోవచ్చు కదా, స్త్రీనే ఎన్నుకోవచ్చు కదా. కానీ ఒక మాట మనం చదువుకుందాం. అదే ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే, ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనయు నేను మిక్కిలి హెచ్చించేదనని, వేదనతో పిల్లలను కందువు, నీ భార్య ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. హల్లెలూయా. ఏమని చెప్పాడండి? స్త్రీతో నీ ప్రసవ వేదన, స్త్రీతో నీ ప్రయాసము నీ గర్భవేదనయు నేను మిక్కిలి హెచ్చించెదను. హల్లెలూయా. ఏం చేస్తానని దేవుడు అన్నాడండి? నీ గర్భవేదన ఏంటిది? నీ గర్భవేదన దేవుడు హెచ్చిస్తానని ఇక్కడ ఆజ్ఞాపించాడు, శపించాడు. ఏం చేశాడు? ఏదైనా వనంలో అవ్వని శపించాడు. చాలామంది అంటారు, దేవుడు ఆదాముతో చెప్పాడు కదా ఆ పండ్లు తినొద్దని, అవ్వకు చెప్పలేదు కదా. పాపము అవ్వ నుండి వచ్చింది కాదు, ఆదాము చెప్పకపోవడం పాపము అని అంటాడు. కానీ ఆదికాండము
మూడో అధ్యాయము 6వ వచనంలో చూసినప్పుడు అవ్వ ఏమంటదంటే సర్పముతోని, ఇదిగో ఈ తోట ఫలంలోని ప్రతి ఫలమును దేవుడు తినమన్నాడు, కానీ ఈ చెట్టు ఫలమును మాత్రము దేవుడు తినకూడదు అన్నాడని చెప్తుంది. అవునా కదా? కానీ సర్పం ఏం చేస్తుంది? యుక్తి గలదై మీకు కళ్ళు తెరవబడతాయి, మీరు దేవదూతల వలె మారుతారు, మీకు మరణమే ఉండదని తనకేం చేస్తుంది? వావు యొక్క వృక్ష ఫలమును ఇస్తుంది. మరి దేవుడే ఆ వృక్ష ఫలాన్ని సృజించాడు కదా, ఆ పండును తింటే నష్టం ఏంటి అని అంటే, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఆజ్ఞ అతిక్రమమే పాపము, ఆజ్ఞను అతిక్రమించొద్దు. నిర్గమకాండము 20వ అధ్యాయం 11 నుండి 12 వచనాల వరకు మనం చదువుకున్నట్లయితే అక్కడ ఆజ్ఞలు ఉంటాయి. మరి దేవుని ఆజ్ఞలను మనం అతిక్రమించొద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి సృష్టి ధర్మంలో మొదటి ఆజ్ఞ ఏంటంటే, కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో చూసుకున్నట్లయితే, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. దుష్టుడు ఎవరండి? సృష్టిలో మొదటిగా దేవుడు ఏదెను వనములో ఆదాము అవ్వ ఉన్నారు. మరి దుష్టుడు ఎవరు? సాతానుడు. మరి ఆ సాతానుడు ఏం చేశాడు? అవ్వను మోసం చేశాడు. దుష్టుని యొక్క ఆలోచనకు తను ఏమిచ్చింది? చోటు ఇచ్చింది. మరి ఆ వృక్షఫలంను తినమన్నప్పుడు తన భర్తకే కానీ తన యొక్క యజమానుడైన దేవునికే కానీ తను తెలియజేసిందా? తెలియజేయలేదు. కానీ ఏం చేసింది? ఫస్ట్ తను చెప్పగానే అది విన్నది, ఆ పండును తీసుకొని వచ్చింది. అదే విధముగా ఆదామునకు ఇచ్చినట్లుగా మనం అక్కడ చూస్తున్నాము. మరి సృష్టిలో పాపం అనేది దుష్టుని యొక్క ఆలోచనకు చోటు ఇచ్చినప్పుడు పాపం అనేది మొదలైనట్లుగా మనం చూస్తున్నాము. మరి అదేవిధంగా ఆ యొక్క పాపమును పరిహరించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు వచ్చాడు. షారాయి విశ్వాసులకు తల్లి ఎవరండి? షారాయి ఎందుకు విశ్వాసులకు తల్లిగా మారింది? అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడు అనిపించుకున్నాడు. ఎవరు అనిపించుకున్నారండి? అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడు అనిపించుకున్నాడు. అబ్రహామే కాదు, అబ్రహాము దేవుని వెంబడించినప్పుడు షారాయి కూడా అబ్రహాము వలె జీవించింది కాబట్టే తను ఏమైంది? విశ్వాసురాళ్లకు తల్లిగా మారింది. మన జీవితంలో కూడా దేవుడు ఏమనుకున్నాడు? ఏదైనా వనంలో అవ్వను ఆదామును కలిపి విశ్వాసులకు తండ్రిగా ఆశీర్వదించాలనుకున్నాడు తగు సమయమున. కానీ వాళ్ళు ఏం చేశారు? ఆ యొక్క వృక్ష ఫలములను తిని దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. రోమపత్రికలో ఉంటుంది కదండి, ఇదిగో భేదమేది లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అదేవిధంగా దేవుడిచ్చే మహిమను ఏదైనా వనంలో ఆదాము అవ్వ పొందలేకపోయారు. కానీ అదే మహిమను పొందగలిగిన స్త్రీ ఎవరు? షారా. మరి షారాయి ఆ మహిమను పొందింది. అదేవిధంగా దావీదును చూసుకున్నట్లయితే దేవుని యొక్క హృదయానుసారుడు. ఎవరండి దావీదు? దేవుడే చెప్పాడు, నా హృదయానుసారు ఎవరు? దావీదు అన్నాడు. అదేవిధంగా అబ్రహాము, దావీదు, యేసుక్రీస్తు ప్రభువాడు. 3 వంశావళులను మనం చూస్తున్నాము. అబ్రహాము, దావీదు, యేసుక్రీస్తు ప్రభువారు. మరి దేవుడు అబ్రహాముని స్నేహితునిగా ఎంచుకున్నాడు, దావీదుని హృదయానుసారునిగా ఎంచుకున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారిని కుమారునిగా ఎంచాడు, ఈ లోకమునకు పంపించాడు. మరి ఈ లోకమునకు యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు పంపించినప్పుడు లూకా సువార్త 1వ అధ్యాయం 42లో మనం చదువుకున్నట్లుగా, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించెను. హల్లెలూయా. స్త్రీలలో ఎవరు ఆశీర్వదింపబడిన వారు? మరియా. ఎవరండి? మత్తయి సువార్త 20వ అధ్యాయము 21వ వచనం చూసుకున్నట్లయితే, మత్తయి సువార్త, అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమునందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినదై పరిశుద్ధాత్మ వలన కలిగెను, ఆమె యొక్క కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును. హల్లెలూయా. ఏమని పేరు పెట్టబడుతుందని చెప్తున్నారండి? యేసు అను పేరు పడును అని లేఖనాలు సెలవిస్తున్నాయి.
తన ప్రజలను పాపముల నుండి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినట్లుగా మనం చూస్తున్నాము. అయితే కింద చూసుకున్నట్లయితే 22వ వచనంలో, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టబడును. లూకాసు వార్తలో 1వ అధ్యాయం 42లో చూసుకుంటే ఎలిజబెత్ గారు తల్లి అయిన మరియతో అంటారు, ఇదిగో స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును కూడా ఆశీర్వదింపబడింది అని తెలియజేస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును. ఎవరండి? కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఆదిలో పుట్టిన పాపమును తొలగించుటకు దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? స్త్రీని ఎన్నుకున్నాడు. ఎవరిని? స్త్రీని ఎన్నుకున్నాడు. కన్య అయిన మరియ తల్లిని తను ఎన్నుకున్నట్లుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. మరి ఆ యొక్క ఎన్నిక ఏ రీతిగా ఉందంటే పాప పరిహారమునకు మార్గముగా ఉంది. ఏ రీతిగా ఉందండి? పాప పరిహారమునకు మార్గముగా ఉంది. అయితే దేవుడు ఎలాంటి గర్భాన్ని ఎన్నుకున్నాడంటే కన్యక అయిన పరిశుద్ధ గర్భాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. మరి పురుషుని ఎన్నుకోవచ్చుగా దేవుడు ఎంతోమందిని దేవుడు ఎన్నుకున్నట్లుగా మనం చూస్తున్నాము. మరి దేవుడు పురుషుణ్ణి ఎన్నుకోవచ్చు కదా, పురుషుణ్ణి ఎన్నుకోలేదండి. దేవుడు స్త్రీలకు ఎంతో ధన్యత ఇచ్చాడు. ఆదిలో ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఏదాన్నైనా దేవుడు ఉంచొచ్చు, కానీ దేన్ని ఉంచలే, స్త్రీని నిర్మించిండు. ఆదామునకు తోడుగా స్త్రీని నిర్మించిండు. అదేవిధంగా ఈ లోకమునకు లోకరక్షకుడుగా ఆయన రావడానికి తల్లి అయిన మరి యొక్క గర్భాన్ని ఒక ద్వారముగా ఆయనే ఎన్నుకొని ఉన్నాడు. మనుషులుగా మనము ఎక్కడ పాపంలో పుట్టాము? ఆదిలో అవ్వ చేసింది. ఆది కాండము 3వ అధ్యాయం 13వ వచనము చూసినట్లయితే ఆదిలో అవ్వ ఏ పాపమునైతే చేసి ఉందో తన గర్భము దేవుని యొక్క ఆజ్ఞ చేత శపింపబడ్డది. ఆ శపింపబడిన గర్భాన్ని పరిశుద్ధపరచాలంటే పరిశుద్ధ కుమారుడు ఈ లోకమునకు రావాలని యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకమునకు కన్య అయిన మరియ ద్వారా ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. అలా దేవుడు ఈ యొక్క పాప పరిహారమునకు స్త్రీని కూడా మూలముగా ఎన్నుకున్నాడు. అదే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? వరుడు, సంఘము వధువు. అదేవిధంగా స్త్రీని దేవుడు వధువుగా ఎన్నుకొని ఉన్నాడు. దేవుడు వరుడైతే సంఘము వధువు. అంటే ప్రతి చోట స్త్రీకి ఒక మంచి ప్రాధాన్యత దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాము. లేఖనాల్లో ప్రతి ఒక్క పరిస్థితులలో ప్రతి ఒక్క ప్రాంతంలో దేవుడు స్త్రీలను వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మనం క్రిస్మస్ జరుపుకోవడానికి కారణము ఏంటి అని అంటే స్త్రీలమైన మనము ధన్యులము. మనమే కాదు, మన గర్భము కూడా ధన్యకరముగా మార్చినవాడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి మనమందరమును కూడా ఆయనను స్తుతించాలి, ఆయనను ఆరాధించాలని ఆయన వాక్యం సెలవిస్తుంది. సృష్టిలో ఆజ్ఞ అతిక్రమము వలన, దుష్టుని ఆలోచన వలన పాపం పుట్టింది. ఆ ఆలోచనకు బలి అయ్యి ఒక మనుషుని యొక్క జననము, ఆ గర్భాశయం ఏమైంది? శపింపబడ్డది. అదే గర్భాశయాన్ని పరిశుద్ధపరిచి పుట్టిన ప్రతి ఒక్కడు దేవుని యొక్క రాజ్యము చేరాలని యేసుక్రీస్తు ప్రభువారు మరియను ఎన్నుకొని ఈ లోకమునకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనమందరము కూడా దేవుని యందు విశ్వాసంతో ఉండాలని తెలియజేస్తున్నాం. మనమందరం కూడా ఎలా వచ్చాము? తల్లి గర్భం నుండి వచ్చాము. హల్లెలూయా. ఎలా వచ్చాము? తల్లి గర్భం నుంచి వచ్చాము. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తల్లి గర్భం నుండి వచ్చారు. కాబట్టి మన అందరి జననము యేసుక్రీస్తు ప్రభువారి జననం వల్లనే గొప్పదిగా మారాలని ఆయన వచ్చి ఉన్నాడు. అందుని బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యము దేవుని విడికిల్లో దీవింపబడును. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి ఒక 10 నిమిషాలు అనుకున్నాను, 15 నిమిషాల్లో చాలా పెద్ద మెసేజ్ని కవర్ చేసుకుంది. దేవుడు ఇంకా దీవించాలని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా తల్లు వంచి కళ్ళు మూసుకొని చెప్పబడిన మాటల్ని బట్టి, సంఘము కుటుంబాలని బట్టి నిజంగా ఈ క్రిస్మస్లో దేవుడు స్త్రీని, స్త్రీ గర్భాన్ని, స్త్రీ గర్భము ద్వారా పుట్టే ప్రతి ఒక్కరిని యేసు ప్రభువారు తను జన్మించి
క్రిస్మస్లో నిజంగా ప్రతి ఒక్కరిని పాపం నుండి విడుదల చేయుటకు ఆయన వచ్చి ఉన్నాడు. అటు కృప దేవుడు మన సంఘం అంతటికీ దయచేసి దీవించునుగాక. ప్రతి ఒక్కరిని తల్లు వంచి కళ్ళు మూసుకొని చెప్పబడిన మాటల నిమిత్తము మనము ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తోత్రాలు. ఇదిగో నాయన, ఈ రాత్రికాల వేళలో నీ ప్రియ బిడ్డల మధ్యలో నాయన తండ్రి, మీ సేవకురాలు మాట్లాడిన మాటల్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో ఆదిలో అవ్వ ఏ విధంగా అయితే పాపంలో పడిపోయిందో నాయన, పాపం ఎరుగని స్థితిలో నుండి నాయన ప్రభువా, ఇదిగో మరియమ్మ ద్వారా లోకానికి పాప రక్షణ నుంచి తీసుకొచ్చినందుకు మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా, ఈ కార్యక్రమంలో ఇంకా మీరు తోడుండి నడిపించి మీరే మా అందరి ద్వారా మహిమ, ఘనత, ప్రభావాలు పొందుమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ సమయంలో మరి టేబుల్ ముందు పెట్టేసి కేక్ పెట్టుకొని కేక్ కటింగ్ చేసుకొని ముందుకెళ్తాం. మరి స్త్రీల సమాజం సెక్రటరీ గారు ముందుకు రావాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. సెక్రటరీ గారు ఒకసారి. సమయంలో ఇది స్త్రీల క్రిస్మస్ కనుక ఐ రిక్వెస్ట్ ప్రతి ఒక్క స్త్రీ కూడా ఇటు రావాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుడు క్రిస్మస్కి స్త్రీలను ఎన్నుకున్నాడు. స్త్రీలైన వారందరూ ముందుకు రావాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దయచేసి ఒక్క మనవి, ఈరోజు స్త్రీల క్రిస్మస్ని మన లక్కపల్లి గ్రామాన్ని ప్రేమించి మరి దేవదాస్ గారి కుటుంబము ఈ యొక్క కేక్ని స్పాన్సర్ చేశారు. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దీవించుగాక. చప్పట్లు కొట్టి దేవుడు నామమున ప్రార్థన. ఒక్క నిమిషం కేక్ కోసం మనం ప్రార్థన చేసుకుందాం. కేక్ స్పాన్సర్ చేసిన వారి కొరకు, అదేవిధంగా కేక్ కట్ చేస్తున్న సంఘం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి చంద్రకళ సిస్టర్ ప్రార్థన చేస్తాం. ప్రార్థించుకుందాం.
మహాపరిశుద్ధుడ మహోన్నతుడ నీ యొక్క పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం మా ప్రభ. ఈ సాయంకాల సమయం అందు ప్రభ మరొకసారి నైనా నీకు పాదములు చెందుకొచ్చి బ్రతిమాను కొంచున్నాం మా ప్రభ. నైనా యొక్క స్త్రీల సమాజం అంతా ప్రభ కలిసి నైనా మరి కేక్ కట్ చేస్తుండగా మీ కృప చూపించండి, సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. పోయిన సంవత్సరం నుండి ప్రభ యొక్క సంవత్సరము ప్రభ ఈ దినము ఈ గడియ వరకు మీరు కాపాడిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభనైనా కేక్ను స్పాన్సర్ చేసిన ప్రభ దేవదాసాన్ని మీరు దీవించండి, ఆశించండి ప్రభ. కుటుంబానికి కావాల్సిన అవసరం మీరు తీర్చమని ప్రార్థిస్తుంటున్నాం. మనైనా సంఘమును ప్రభ ఉమెన్స్ ఫెలోషిప్ను ప్రేమించి ప్రభ వారు తెచ్చి ఉంటుండగా మీరు కృప చూపించండి ప్రభనైనా. మరి స్వీట్ తిన్నలాగా ప్రభ మేమందరం కూడా తీపికరంగా ఉంటకుని కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నాం నైనా. మరి కేక్ కట్ చేస్తుండగా నైనా మీ యొక్క జన్మదినాన్ని ప్రభ పురస్కరించుకొని మరి కేక్ కట్ చేస్తుండగా మీరు తోడుగుండి సహాయం చేయమని వేడుకుంటూ ప్రభా నన్ను నేను తగ్గించుకుంటున్నామని యేసుక్రీస్తు పేరిట వేడుకొని ప్రార్థిస్తుంటున్నాను నా తండ్రి, ఆమేన్. గ్రేస్ అక్క ఒక పాట పాడతారు, పాటతో కేక్ కటింగ్ అవుతూ ఉంటుంది. అందరు పట్టుకోవాలి, అందరు ఒక చెయ్యి పెట్టాలి దగ్గరికి. దూత పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి. హేముదండునం భుజనం బుకిల్లను సౌఖ్య సంభ్రమాయను. ఆకాశంబునందునం దూత పాట పాడుడి, దూత పాట పాడుడి, రక్షకున్ స్తుతించుడి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. సమయము చాలా మించిపోయింది కనుక దయచేసి కేక్ ప్రతి ఒక్కరికి వస్తుంది. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క కూడికను మనం ముగించుకుందాం. కూర్చోండి అమ్మా. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం కూడికను ముగించుకుందాం. ప్రతి ఒక్కరు కూర్చున్నట్లయితే రాష్ట్రం వెళ్ళండి. ఒక మాట, ఈరోజు ఈ స్త్రీల క్రిస్మస్ ఇలా జరిగింది అని అంటే స్త్రీల వల్లే సాధ్యమైంది. చప్పట్లు కొట్టి స్త్రీలను బట్టి అభినందించుదాం. ప్రతి ఒక్కరిని ఒకరినొకరు అభినందించుకుందాం. మీ వల్ల కాలేదా? గట్టి కొట్టండి చప్పట్లు. దేవునికి స్తోత్రం. స్త్రీల వల్ల అయింది కనుక ప్రతి విషయంలో స్త్రీలు ముందున్నారు, వారి కార్యక్రమాన్ని నడిపించుకున్నారు. మరి ప్రత్యేకంగా మరి సంఘం అంతా కూడా పురుషులుగా వారు కూడా సహకరించారు. సంఘం అంతటిని బట్టి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. సమయంలో తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధానంలో ముగింపు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ఉన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ సమయంలో తండ్రి మా యొక్క సంఘమును జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు కూడికను నడిపించుటకు మీరు చూపిన కృపకై మీకు వందనములు, స్తోత్రాలు. ఇదిగో నాయన, కూడి ఉన్న ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం.
మరి ప్రత్యేకంగా స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి నడిపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని నీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ కార్యక్రమం ద్వారా ఈ యొక్క కుటుంబాలను, సంఘాలని మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా, నీ ప్రేమగల హస్తాలకు అప్పగిస్తూ రాత్రికాల వేళ దీవెనలు, నీ కృపలు, నీ కాపుదలను దయచేయమని దేవా, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడిన మనందరికీ సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మరి స్త్రీల సమాజం వారు సంఘమంతటి కోసము మరి భోజనాలు సిద్ధపాటు చేశారు కనుక ప్రతి ఒక్కరూ భుజించి వెళ్ళాలని ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. అందరికీ ప్రైజ్ ద లార్డ్. దయచేసి గమనించండి, ఇక్కడ దయచేసి మరి జ్యోతి సిస్టర్ గారు స్త్రీల కోసం ఒక చిన్న ప్రోగ్రాం పెట్టారట. ఆడ భోజనాలు తయారయ్యేలోపు మీరు ఈ పని చూసుకోండి. మేము అక్కడ ఒక్క నిమిషం సార్ చెప్పని, ఆడ ప్రేయర్ చేసి అవి సిద్ధపాటు అయ్యేలోపు మీరు ఇది పూర్తి చేసుకొని రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నారు. దయచేసి గమనించండి, ఎవరైనప్పటికీ ఇక్కడ ఉన్నది ఇక్కడే తినండి. ఒకవేళ మీరు ఇంటికి తీసుకెళ్ళాలనుకుంటే కనుక వాళ్ళు ఒకళ్ళకి ఇక్కడికి రాగలిగితే వాళ్ళు ఇక్కడ పిలవండి. అందరు తిన్న తర్వాతనే మీరు తీసుకెళ్ళాలని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఎందుకంటే మరి వచ్చిన వాళ్ళకి కనీసం రావాలి కదా, ఇది జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. స్పెషల్ యాక్టివిటీ మరి పొన్నమ్మ గారు చేసి ఉన్నారు కనుక పొన్నమ్మకి సమయం అప్పచెప్తున్నాం. అయితే మనలో యాక్టివ్ ఉన్న వాళ్ళం తొందరగా పార్టిసిపేట్ అయ్యి ఎవరి గురించి ఎంత తెలుసు మనం తెలుసుకుందాం. ఒక మాట, ఒక 10 మంది రండి. రండి, మన క్రైస్తవ్యంలో ఎలా ఉంది, మనము ఎలా నిలదొక్కుంటున్నాం, మన సంఘంలో ఏ విధంగా మనం ముందుకెళ్తున్నాం, ఏసు అక్కడ దగ్గరికి వచ్చింది. సిద్ధపడాలా, ఎత్తబడాలా, విడవబడొద్దు. లక్కపల్లి అంటే అందరూ పోవాలా దేవునితోటి, ఊర్లో ఉండొద్దు. పక్కకంతా తుర్కోళ్ళు ఉన్నారు, వాళ్ళంతా అల్లాని నమ్ముతున్నారు, మనమంతా ఏసు నమ్ముతున్నారు. ఏసుతో మనం పోవాలంతే. వాళ్ళు వచ్చి ఇక్కడ ఆక్యుపై చేసుకునేలాగా మనం చేయొద్దు లక్కపల్లిని. రండి, ఒక 10 మెంబర్స్ యాక్టివ్గా నిలబడండి. ఏం లేదు, మన మధు గారు స్టాప్ చెప్తారు. చెప్పినప్పుడు స్టాప్ అని చెప్పగానే ఒకరొక చిట్టి తీసుకోవాలి. ఆ చిట్టి తీసుకొని దాంట్లో ఒక పేరు ఉంది, ఆ పేరులో ఉన్న వ్యక్తిని బట్టి మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఆ వ్యక్తి మన జీవితంలో ఏ విధంగా మనకు అన్వయించబడుతున్నాడు, మనం ఎలాగుంటున్నాం పోల్చుకొని ఎవరు మంచి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్. ఓకే, క్రిస్మస్కి తీసుకుందాం. స్టాప్ అనేది నేను ఏం చెప్పాను, నేను మ్యూజిక్ ఆన్ చేస్తా. మ్యూజిక్ ఆఫ్ చేసినప్పుడు మీరు ఆగిపోవాలా. ఓకే ఓకే, రెడీ. మ్యూజిక్ స్టార్ట్ అయినప్పుడు తిరగండి, మ్యూజిక్ ఆఫ్ కాగానే చిట్టి ఒకటి తీసుకోండి. ఆ కేక్ కొంచెం పక్క జరపగలుగుతారా? బన్నీ కొంచెం కేక్ పక్క జరపండి, వాళ్ళు ఆడుకోనికి ఉంది కదా స్పేస్. కేక్ తక్కువ చేసిందా? గ్రేట్. అయితే మ్యూజిక్ స్టార్ట్ చేసినప్పుడు మీరందరూ మొత్తం తిరుగుతూ ఉండాలా. మ్యూజిక్ ఆగిపోయినప్పుడు మీరు చిట్టి తీసుకోవాలా. రెడీ? తిరగాలి అట్లా చేయొద్దు, చీటింగ్ చేయకండి. ఓకే, రెడీ, డన్. మ్యూజిక్తో పాటు మీరు తిరగండి. మ్యూజిక్ ఆగిపోగానే ఓకే. స్పీడ్ కొంచెం ఫాస్ట్ దిగాల, స్లో అయిపోతుంది బాగా. మ్యూజిక్ ఆగలేదు ఇంకా, మ్యూజిక్ ఆగినాక మీరు తీసుకోవాలి.
తిరగాలి, మంచిగా తిరగాలి, ఇంకా కొంచెం బలంగా తిరగాలి. మ్యూజిక్ ఆగట్లేదు, మీరు తిరగట్లేదు. ఇప్పుడు ఆగిపోయింది మ్యూజిక్. మీకు అమ్మ తీసుకోవాలి, ఒక్కరే తీసుకోవాలి. ఒక్కరు తీసుకోవాలి, మ్యూజిక్ ఆగిపోయినప్పుడు ఒక్కరు తీసుకోవాలి. ఒక్కరు తీసుకున్నప్పుడు మిగతా వాళ్ళందరూ అవుట్ అయిపోయినట్టు. ఒక్కరు తీసుకోవాలి, ఒక్కరు ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకరు, మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ మ్యూజిక్. ఓకే, ఒక్కరు తీసుకోవాలి, అందరు తీసుకోవద్దు. ఒక్కరే ఒక్కరు తీసి మైక్లో చదవండి. చెప్పు దేవరా గురించి చెప్పు. మైక్ తీసుకొని మరి దెబోరా గురించి మీరు చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. మైక్ కొంచెం దగ్గర పెట్టుకోండి. నాకు దేబోరా వచ్చింది, ఆమె బట్టలు కుట్టేట ఆమె. న్యాయాధిపతి దేబోరా, బట్టలు కుట్టేట ఆమె ప్రవర్త. న్యాయాధిపతిగా చేసింది దేబోరా. కొంచెం ఫాస్ట్ తిరగాల. చిట్టీలో ఏమొచ్చిందో చదివి వినిపించండి. నాకు వచ్చింది అన్న. మరి అన్న దేవుని ఆలయంలో మౌనంగా ఉండి ప్రార్థన చేయడము నాకు వచ్చింది అన్న పేరు. మరి అన్న అదేరా ప్రార్థన చేసింది, దేవుని ఆలయంలో ప్రార్థన చేసింది. ఆమె మౌనముగా ఉండి మరి దేవుణ్ణి ధ్యానించడము, మరి తన గర్భం కొరకు కూడా ప్రార్థన చేసింది. మరి ఆ ఆలయంలో ప్రార్థన చేసినప్పుడు ఆమె మత్తురాలుగా మరి అందులో ఉన్న యాజకులందరూ అన్నప్పుడు కూడా మౌనంగా ప్రార్థన చేసింది. కృపా కనికరం కలిగిన, ప్రేమ కలిగిన, జాలి కలిగిన, దయ కలిగిన మా యేసయ్య, నీకే స్తుతి స్తోత్రమును చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి నీ సన్నిధానంలో మోకరించి ప్రార్థించే భాగ్యమును నాకును అన్న అయిన నాకు ప్రార్థించే భాగ్యమును దయచేసిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. నాయనా నా తండ్రి సమయాల కొరకు నా ప్రభా మౌనముగా ఉండి నా తండ్రి ప్రార్థన ఏ విధముగా చేసిందో నా ప్రభా, మరి నాయన ప్రార్థన ద్వారా గర్భఫలం పొందుకున్న అన్న విషయంలో నా తండ్రి ధన్యతగా నా ప్రభా నీవే మరి ఆ బిడ్డను దీవించి గర్భాన్ని తెరిచి నాయన చక్కటి కుమారుని ఇచ్చిన విధానాన్ని బట్టి నీకే వెళ్ళలేని స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన ఏ సతి పరిశుద్ధ నామములో అతి విన్నంగా బతిమాలి అడిగి వేడుకొంచున్నాము నా తండ్రి, ఆమేన్.
మైక్ తీసుకొని చదువు వినిపించండి, అందరూ వింటారు. మైక్లో చదువు వినిపించండి. మైక్రోఫోన్ తీసుకొని చెప్పండి. నాకు వచ్చింది ఏలియన్ గురించి వచ్చింది. ప్రార్థన పరుడు, ఏలియా ప్రార్థన, ఎలీషా ఎలీషా ఏలియా ఎలీషా. రెండంతల ఆత్మని కెమెరా అక్కడనే ఉన్నది. ఏలియా ప్రార్థించగా 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. వెరీ గుడ్. అత్తమ్మకు హాక్ కొట్టండి. ఒకరు మైక్లో చదువు వినిపించండి. నేను ప్రేయర్ చేసుకున్న జీజస్ నువ్వు నాకు తెలిసిన వాళ్ళ గురించి ఇవని దేవుని గురించి వచ్చింది, జీజస్ గురించి. నిజంగా ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే దేవుని కృప, ఆయన మన పట్ల చూపిస్తున్న ప్రేమ ఎంత గొప్పది అంటే వర్ణించలేము. ఇక్కడ మన అందరూ ఇంత హ్యాపీగా ఉంచినాడంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. యేసు లేకుండా మనము లేము ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి ఏంటంటే మన జీవితంలో ఆయనని మొదటిగా పెట్టుకొని దేవుని గురించి ఏదైనా చేయగలగాలి. అంత శక్తిమంతుడు మన యేసయ్య. ఆయన లేకుండా ఈ లోకంలో ఏది లేదు, ఆయననే నడిపిస్తున్నాడు. ఇంకా ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. దేవుడు యేసు ఎంత గొప్ప రక్షకుడు అంటే మనల్ని ఎంత పరిస్థితులు అంటే ఎంత పాపం చేసినా మనుషులైతే దూషిస్తారు కానీ మనుషులు క్షమించరు. నిజంగా చెప్పాలంటే వారికి అసలు ఎన్నో చిన్న చిన్న విషయాలకే మనల్ని బాధ పెడతారు కానీ తనని ఎంత బాధ పెట్టినా గాడ్ మనల్ని క్షమించి తన రెక్కల కింద భద్రపరిచి మనల్ని హత్తుకొని మనల్ని ప్రేమించి మనల్ని ఆదరించి నేనున్నా నీకు అని చెప్పగల శక్తిమంతుడైన యేసు ఈరోజు మనకి క్రిస్మస్ని జరుపుకోవడానికి మనందరినీ స్త్రీలని గొప్పవాళ్ళుగా మీరు ఏదైనా చేయగలరు అని తనని ఈ పురుషులకి సమానంగా మనల్ని నిలబెట్టి అన్ని విషయాల్లో నడిపిస్తున్న యేసయ్య గురించి నాకు ఎంత చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ లాట్. సంజయ్ మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. క్లాస్ కొట్టండి. సంజయ్ చిట్టి ఇచ్చిపోరా. పెద్దమ్మ చాలా ఫాస్ట్ తీసుకుంది టక్కున. నాకు వచ్చినది మైక్ దగ్గర పెట్టుకుని కొంచెం ప్లీజ్. నాకు వచ్చినది అహారోను అహారోను పరిశుద్ధుడు. అహారోను కట్టే అరే చెప్పాలే
అదే అహరోను కర్ర, ఇక అహరోను కర్ర, కానీ ఒకటి చెప్పాలి, అహరోను కర్ర అహరోను కర్ర ఇశ్రాయేలును నడిపించినప్పుడు కర్రను తాపితే 2 పాయలుగా అయింది. కాబట్టి దేవునికి వందనాలు. ఇది నాకు వచ్చినందుకు మీ అందరికి వందనాలు, నాకు వందనాలు. థ్యాంక్ యూ. అతమ్మ మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. అహరోను దేవునిలో మనము ఎదిగిన వారము. మోషే, అహరోను, మిరియం గురించి మనకు తెలుసు. ప్రవక్తిగా, నాయకత్వంగా ఇశ్రాయేల్ సంఘంని మొత్తం నడిపించిన వాళ్ళు. కానీ కానాను చూసిన వాళ్ళు అహరోను. మోషేకి ఆ అనుభవం దక్కలేకపోయింది. అయినా సరే అహరోను ఒక మంచి బైబిల్లో ఒక వక్తగా మనకు కనబడుతున్నాడు, మంచి న్యాయకర్తగా కనబడుతున్నాడు మనకి. దాన్ని మన అత్తమ్మ మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినారు. ఒకసారి క్లాస్ కొట్టండి. అన్ని వేయం కదా. మదర్ స్టార్ట్. మోషే 42 సంవత్సరాలు అరణ్య ప్రయాణమై ఇజ్రాయేలు ప్రజలను నడిపించిండు. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించి ఇజ్రాయేలు ప్రజలను నడిపించిండు. పాలు తేనెలు ప్రవహించు దేశం వరకు మోషే పరిపాలించి అంతవరకు నడిచాడు. దేవునికి వందనాలు. మోషే గురించి బాగా చెప్పినారు. తర్వాత ఇంకెందరున్నారు గేమ్లో? మీరిద్దరు లేనిది నీకు వచ్చింది. ఇంకా 3 ఉన్నారా? సరే, ఇంకా 3 ఉన్నారు. మధు నాకు వచ్చినది రిబ్కా గురించి. రిబ్కా దైవభక్తి కలిగేది. రిబ్కాకు దైవభక్తి కలిగినది. రిబ్కా ఓపిక గలది. రిబ్కా ఇసాకు బావి దగ్గర నీళ్ళ గురించి పోయింది. నీళ్ళు పోయడానికి యేసుక్రీస్తు ద్వారా నీళ్ళు పోయడానికి రిబ్కా ఇసాకు నీళ్ళు పోయడానికి పోయింది. వెరీ గుడ్. ఎమ్మెల్యే రిబ్కా గురించి మంచిగా వర్ణించింది. క్లాస్ ఇవ్వండి. వెరీ గుడ్. అయిపోయిందా? అమ్మ అందరూ వెళ్తున్నారు. లూదియా ఒక ప్రవర్తన స్త్రీ. లూదియా ఒక సువార్తికురాలు. లూదియా ఒక ప్రార్థన స్త్రీ. క్రీస్తు కొరకు క్రీస్తు సువార్తలో స్త్రీ లూదియా.
లూదియా ప్రవర్తమైన శ్రీ ఎవరు లేరు పెద్దలు చెప్పుదామంటే అయ్యా థ్యాంక్ యూ. మంచిగా కోఆపరేట్ ఇచ్చినారు, అందరూ మంచిగా ఆడినారు, అందరూ మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినారు. వీళ్ళందరి గురించి క్రిస్మస్కి మళ్ళీ కలుసుకుందాం. అప్పుడు స్క్రిప్ట్ తీసుకొని వస్తా. అందరూ స్క్రిప్ట్ చేయాలి, అందరూ ప్రైజ్ తీసుకోవాలి. స్కిట్ ఓకే కానీ అందరూ మంచి గేమ్ తీసుకున్నారు. చాలా గేమ్స్ 24th నైట్ అయినా 25th నైట్ అయినా దయచేసి అందరూ భోజనం చేసి మరి వీలైతే ఇక్కడ ఒక చిన్న డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది, దీన్ని మీరు అందరూ చూడాలని పిల్లలు మరి ఆశపడతా ఉన్నారు కనుక మరి భోజనం చేస్తూ కూడా మీరు చూసుకోవచ్చు కనుక వీళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయమని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. పెడుతున్నా సాంగ్. జన్మించినాడు శ్రీయేసు రాజు బెత్లెహేమందున, సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు. జన్మించినాడు శ్రీయేసు రాజు బెత్లెహేమందున, సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు. సంతోషం సమాధానం
నజరేతు పట్నాన నాగుమలే ధరణిలో యోసేపు మరియమ్మ నాగుమలే ధరణిలో నజరేతు పట్నాన నాగుమలే ధరణిలో యోసేపు మరియమ్మ నాగుమలే ధరణిలో హల్లెలూయా 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 మేము వెళ్ళి చూచినాము స్వామి యేసునాథుని మేము వెళ్ళి చూచినాము స్వామి యేసునాథుని ప్రేమ మొక్కి వచ్చినాము వామనంబులరగా ప్రేమ మొక్కి వచ్చినాము వామనంబులరగా బేతలేము పురములోన బీద కన్య మరియకు బేతలేము పురములోన బీద కన్య మరియకు పేదగా స్వరూపు దాల్చి వెలసె పశుల పాకలో పేదగా స్వరూపు దాల్చి వెలసె పశుల పాకలో పేదవట్ల వారి కన్య మరియమ్మ ప్రేమ గల యేసు తల్లి మరియమ్మ ప్రేమ గల యేసు తల్లి పేరెల్లిన దేవదేవుడే యేసయ్య ప్రేమ గల అవతారం పేరెల్లిన దేవదేవుడే యేసయ్య ప్రేమ గల అవతారం స్వర్గ ద్వారాలు తెరచీరి యేసయ్య స్వర్గరాజు పుట్టగానే యేసయ్య స్వర్గరాజు పుట్టగానే సర్గుణ దూతల్ వచ్చీరి యేసయ్య చక్కని పాటలు పాడిరి సర్గుణ దూతల్ వచ్చీరి యేసయ్య చక్కని పాటలు పాడిరి నువ్వు పోయే దారిలో యెరూషలేం గుడి కాడ నువ్వు పోయే దారిలో యెరూషలేం గుడి కాడ అచ్చం మల్లె పూల తోట యేసయ్య అచ్చం మల్లె పూల తోట యేసయ్య దొడ్డు బైబిల్లో దోసెట్లో పెట్టుకొని దొడ్డు బైబిల్లో దోసెట్లో పెట్టుకొని దూరోలే బయలెల్లినారే యేసయ్య దూరోలే బయలెల్లినారే యేసయ్య రాజులకు రాజు పుట్టన్నయ్య రాజులకు రాజు పుట్టన్నయ్య రారే చూడా మనం వెల్లుదామన్నయ్య రారే చూడా మనం వెల్లుదామన్నయ్య తారం చూచి తూర్పు జ్ఞానులన్నయ్య తారం చూచి తూర్పు జ్ఞానులన్నయ్య తరలినారే బెత్లెహేమన్నయ్య తరలినారే బెత్లెహేమన్నయ్య పదరా పోదామురన్న శ్రీయేసుని చూడ పదరా పోదామురన్న పదరా పోదామురన్న శ్రీయేసుని చూడ పదరా పోదామురన్న శ్రీయేసన్ననట లోకరక్షకుడట శ్రీయేసన్ననట లోకరక్షకుడట లోకులందరికయో ఏక రక్షకుడట లోకులందరికయో ఏక రక్షకుడట పదరా హే పదరా హే పదరా పోదామురన్న శ్రీయేసుని చూడ పదరా పోదామురన్న పదరా పోదామురన్న శ్రీయేసుని చూడ